First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందికి కంప్లైంట్ చేస్తుంటారు, అమ్మాయిలకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, ఎంత ఉన్నా కానీ కొంటూనే ఉంటారు అని చెప్పి. మరి గోల్డ్ రేట్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి, తగ్గే ఛాన్స్ ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి ఏదైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? గోల్డ్ కొంటే మంచిదా, సిల్వర్ కొంటే మంచిదా? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇంకా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. వారితో మాట్లాడి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎంతసేపు అమ్మాయిలు బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఎంత గోల్డ్ ఉన్నా సరిపోదు అని చెప్పి. నిజంగా ఈరోజు అసలు గోల్డ్కి ఉన్న ఇంపార్టెన్స్, మన సర్వైవల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, కంపేర్ చేస్తే గోల్డ్ బెటరా లేకపోతే సిల్వర్ పర్చేస్ చేయడం బెటరా? ఒకవేళ నాకు ఎక్కువ డబ్బులు ఉండి కొంత కొనుక్కుంటాను, లాంగ్ రన్కి యూజ్ అవుతుంది అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? గోల్డ్ ఈజ్ అ ప్రీసియస్ మెటల్, అందరికీ ఇష్టపూర్ణమైన మెటల్. సో డెఫినెట్గా అందరి చూపు దాని మీదే ఉంటుంది. ఒకప్పుడు సిల్వర్ చూసేవాళ్ళు కాదు, సిల్వర్ పెద్ద పట్టించుకోలేదు, గోల్డ్ మీదే, అది కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువే కొనేవాళ్ళు. లోవర్ మిడిల్ గోల్డ్ మీద అంత ఇది చూపించేవాళ్ళు కాదు. పోను ఈ ఐటీ వల్ల ప్లాట్ఫామ్ మారిపోయింది అనుకోవచ్చు. పే చెక్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి అసెట్ క్లాస్లో గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అవసరానికి తగ్గ. మ్యారేజ్ ఉంటేనే ఫంక్షన్లో వాటికి మినిమం గోల్డ్ లేడీస్ కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కొత్త కొత్త మోడల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. సో అది దాని ప్రకారం వెళ్తారు. అట్లానే ఇప్పుడు ఆర్నమెంట్స్ సిల్వర్లో కూడా వస్తున్నాయి, గోల్డ్ లాగే సిల్వర్లో కూడా ఆర్నమెంట్స్ వస్తున్నాయి, అది కూడా వాడుతున్నారు. అది కూడా ఒక ట్రెండింగ్ అయింది. సో ఒకప్పుడు అది లేదు. సో ఇప్పుడు చూస్తే గోల్డ్ చూస్తే మన ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ట్రంప్ టారిఫ్ వల్ల అదైంది. ఇప్పుడు మళ్ళీ అదేమన్నా హాల్ట్ అయితే మన ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అన్సర్టనిటీ ఉన్నప్పుడే గోల్డ్ పెరుగుతుంది. అసెట్ క్లాస్లో ఎక్కడ పెట్టాలి? నెక్స్ట్ రియాలిటీలో పెట్టగలమా? ఉన్న డబ్బులన్నీ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, రియాలిటీలో పెట్టండి పెట్టలేను కదా, నేనేం చేయాలి? ఈక్విటీలో కొంత ఉంది, తగ్గుతుంది. ఆల్టర్నేట్ నేను ఎక్కడ పెట్టాలి? అసెట్ క్లాస్ చూసుకుంటాం, ఎక్కడ గోల్డ్లో పెడతాం. గోల్డ్ అంటే ఇమీడియట్ క్యాష్, లిక్విడిటీ. సో ఎప్పటికైనా ఆపత్కాలం ఉంది, అది సేవ్ చేస్తుంది. సో అందుకని కొంత పర్సెంటేజ్ దాంట్లో పెడుతున్నారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అన్ని కంట్రీస్ పర్సంటేజ్ పెంచుతున్నాయి. చైనా అసలు ఒప్పుకునేది కాదు గోల్డ్. ఇప్పుడు వాళ్ళు ఫిజికల్గా గోల్డ్ సెంట్రల్ బ్యాంక్ కొంటోంది. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత పర్సంటేజ్, మేబీ 1 to 5% ఈ గోల్డ్లో పెట్టడానికి వాళ్ళు ఛాన్స్, అవకాశం ఇచ్చారు. ఒక స్టాట్యూట్ తీసుకొచ్చారు, ఇదివరకు లేదు, అది అసలు ఒప్పుకోలే వాళ్ళు. అంటే దృక్పథం మారింది. పివి నరసింహారావు గారి వల్ల మారింది అనుకోవచ్చు ఒక రకంగా, రిఫార్మ్స్ వల్ల. దాని నుంచి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎలా బయటపడ్డామో, సో అది చూశారు. అన్ని కంట్రీస్ కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి మనకు, ఆర్బీఐ లాగే. వాళ్ళు గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. 1000 tons per year ఎవ్రీ సెంట్రల్ బ్యాంక్స్ కూడా. అలా గోల్డ్ డిమాండ్ పెరిగింది. సో రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరుగుద్ది? అంత ఎక్కువ విపరీతంగా ఏం పెరగదు కదా. గ్రాడ్యువల్గా ఏజ్ వచ్చే కొద్దీ మ్యారేజ్ అవుతాయి, మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు గోల్డ్ అవసరం ఉంటుంది, అప్పుడు కొంటా ఉంటారు, ఫంక్షన్లో వాడు కొంటారు. అట్లా చిన్నగా పెరుగుతుంది. కానీ ఇట్లా ఎక్కువ ఎందుకు ఇంత పెరిగింది? దాదాపుగా 94,000 దాకా ఎందుకు వచ్చింది? బయట మార్కెట్లో 94 ఉంది, ఈ లిస్టెడ్ దాంట్లోనేమో 90,000 దాకా వచ్చింది. సో గోల్డ్ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది? షాపుకు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక స్టాండర్డ్ ఇది దానికి ఉండదు. మనం ఒక షాప్కి వెళ్ళి 1 గ్రాము గోల్డ్ అడిగితే ₹50 తక్కువ ఎక్కువ పక్క షాపులో ఉంటాయి. అసలు ఎవరికి దానికి స్టాండర్డ్ ఇది ఇంత అమ్మాలి ఇంత ఏం ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముతారు దానికి. అది మనకి 22 వస్తుందా 24 వస్తుందా మనం చూస్తే చెప్పలేము. అందుకని గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఒక సైట్ ఇచ్చింది, ఆ సైట్ నుంచే కొనుక్కోవాలి గోల్డ్. అప్పుడే 24 క్యారెట్స్ వస్తాయి. ఏంటి సార్ నేమ్ ఏమన్నా మెన్షన్ చేస్తారా? సైట్ గవర్నమెంట్ సైటే ఉంటుంది, ఆ సైట్కి వెళ్ళి మనం కొనుక్కోవాలి. ఇదివరకు మనం కమోడిటీస్ ద్వారా మనం కొనేవాళ్ళం, అది ఆపేసింది గవర్నమెంట్. ఆపేసి త్రూ గవర్నమెంట్ ద్వారానే అమ్మాలి. ఆ గవర్నమెంట్ అప్పుడు 24 క్యారెట్స్ పక్కాగా ఉంటుంది, దాంట్లో డౌట్ ఉండదు. అంటే బయటికి వెళ్ళి మనం కొంటే వాళ్ళు
20 ఇవ్వచ్చు, 21 ఇవ్వచ్చు, తేడా ఉంటుంది కదా. సో అట్లా క్యారెట్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వాల్యూ ఉంటుంది. 24 క్యారెట్స్ మనకి రాకపోవచ్చు. ఇది స్టాండర్డ్గా గవర్నమెంట్ మనల్ని సౌజన్యత ఉంటుంది కాబట్టి 100% మనకు గ్యారంటీ ఉంటుంది. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనకు అవసరం అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో అవసరం అనుకుంటే గోల్డ్ బిస్కెట్స్ తీసుకొని గోల్డ్ కాయిన్స్ పెట్టుకొని చేయొచ్చు. లేదు నాకు లాంగ్ రన్ ఉంది అనుకుంటే ఈటీఎఫ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈటీఎఫ్లో పెట్టుకున్నప్పుడు తర్వాత మనకి ఎప్పుడైతే రిడీమ్ చేసామో అవసరాన్ని బట్టి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పుడున్న ఆర్నమెంట్స్ వస్తాయి, నెక్స్ట్ 1 ఇయర్లో మారిపోతున్నాయి కదా, నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడున్నవి ఉండట్లేదు. సో లాంగ్ రన్ వ్యూ ఉన్నప్పుడు ఈటీఎఫ్లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్లో ఉన్నప్పుడు మటుకు మీకు ఇమీడియట్ కాయిన్స్లో కానీ బిస్కెట్స్లో కానీ కొని పెట్టుకుంటే మన నెక్స్ట్ 6 మంత్స్లో ఉన్నప్పుడు ఇది అవుతుంది. పడ్డప్పుడు కూడా ఈ గోల్డ్ షాపులు మొత్తం గోల్డ్ పడినప్పుడు కొనుక్కుంటాయి, కొనుక్కొని పెరుగుతాయి. ఆ డిఫరెన్స్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, అందుకని ఎక్కువ ఎక్రూడ్ చేస్తూ ఉంటాయి. ఆర్బీఐ బ్యాంక్స్ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొనటం వల్ల గోల్డ్ డిమాండ్ పెరిగింది, 90 దాకా వచ్చింది. ఇప్పుడు పడటం అంటే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ తిరిగింది అనుకుందాం, ట్రంప్ టారిఫ్ అయిపోయింది, ఆయన నోరు తెరవట్లేదు, మార్కెట్ పెరుగుతుంది అనుకుందాం. అంటే ఇప్పుడు విపరీతంగా పడుతుందా గోల్డ్? అంత పడే ఛాన్స్ లేదు, ఎందుకని బ్యాంకులు కొంటున్నాయి కాబట్టి. సో ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఆటోమేటిక్గా రేట్ పడదు కదా, పడే ఛాన్స్ ఉంటుంది. కొనేవాళ్ళు ఉంటే తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. సో ఈ రీటైల్ పీపుల్ వల్ల కొంత అమ్ముకున్నా మీకు రేంజ్ బౌండ్ వచ్చేసి మీకు ఏదన్నా వస్తే 78,000 to 80,000 రావచ్చు. అంటే 78 to 88 to 90,000 ఈ రేంజ్లోనే ఉండొచ్చు. విపరీతంగా 56,000 వస్తుంది, 50,000 వస్తుంది అంటే నమ్మశక్యంగా కాదు. అది అంత వచ్చే ఛాన్స్ లేదు, రాకపోవచ్చు కూడా, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. ఇది గోల్డ్ పరిస్థితి. ఇప్పుడు గోల్డ్ కంటే గోల్డ్ ప్రీసియస్ మెటల్, బట్ ఒక రకంగా చూస్తే సిల్వర్ ఇప్పుడు ప్రీసియస్ మెటల్ అయింది. రేటు పరంగా కాదు, యూసేజ్ పరంగా, కన్సంప్షన్ పరంగా, ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరిగింది సిల్వర్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక ఔన్స్ సిల్వర్ $34 అయితే నెక్స్ట్ 1 ఇయర్లో $70 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు 90,000 ఉన్నది, నెక్స్ట్ డబల్ అయితే 1 lakh కూడా 2 lakhs కూడా కావచ్చు. అట్లా అంటే లాంగ్ రన్ పెట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్ కంటే సిల్వర్లో రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అవసరార్థం మనం గోల్డ్ కావాలి, ఆర్నమెంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఎంత కావాలో దాని ప్రకారం దాంట్లో ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్లో పెట్టచ్చా సిల్వర్లో పెట్టచ్చా అంటే సిల్వర్లోనే పెట్టాలి. ఇప్పుడు సిల్వర్లో పెడితేనే దాదాపు 2 లక్షలు ఇస్తే మంచి రిటర్న్స్, రూపాయికి రూపాయి వచ్చినట్టే కదా, 100% వచ్చినట్టే. జనరల్ గా మనం గోల్డ్ షాప్స్ కి వెళ్ళినా కానీ సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్ అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంది. అవును, నేను అనేది అదే, సిల్వర్ యూసేజ్ పెరుగుతోంది, యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. దానివల్ల వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ సిల్వర్ చూస్ చేసుకుంటారు కాబట్టి. ఇట్లా కాకుండా ఇండస్ట్రియల్ సోలార్ ప్యానెల్స్ లో ఇస్తున్నారు, టెలికామ్ లో వాడుతున్నారు, కంప్యూటర్స్ లో వాడుతున్నారు, ఈవీ వెహికల్స్ లో వాడుతున్నారు. వేరెవర్ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి కన్సంప్షన్ పెరుగుతుంది, దానివల్ల రేట్స్ అన్ని పెరుగుతున్నాయి. సో లాంగ్ రన్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకుంటే దీంట్లోనే మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. జనరల్ గా మనం ఏం చేస్తాం, గోల్డ్ సిల్వర్, ఇప్పుడు బిట్ కాయిన్ కూడా యాడ్ చేస్తున్నారు కొంతమంది. బిట్ కాయిన్ మన దగ్గర అఫీషియల్ గా కాదు కాబట్టి స్టాట్యూట్ లేదు దానికి. బిట్ కాయిన్ మనం అప్పుడే స్టార్ట్ చేయకూడదు. గోల్డ్ సిల్వర్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్ కి ఇచ్చి సిల్వర్ కి ఇచ్చి సెకండ్ గోల్డ్ కి ఇవ్వచ్చు, ఇస్తే మనకి రిటర్న్స్. లాస్ట్ ఇయర్ గోల్డ్ కూడా 35% ఇచ్చింది, తక్కువ అమౌంట్ ఏం కాదు, రిటర్న్స్ బాగానే వచ్చినాయి. కానీ లాంగ్ ఎప్పటి నుంచో మొదలైంది, లాస్ట్ ఈ 5 years కాకుండా ముందులంతా చూస్తే అంత రిటర్న్స్ లేవు. గోల్డ్లో 4% 5% ఉన్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్ 5 yearsలోనే డెవలప్మెంట్ వచ్చింది. సో దానివల్ల ఈ సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అని ఉద్దేశం. అందరూ అంటే ఆర్థిక అస్తవ్యస్తలు వచ్చినప్పుడు మనం సంపాదించిన డబ్బులు ఎక్కడ సేఫ్గా ఉంటాయి, ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కడ పెట్టాలి ఆల్టర్నేట్గా, ఇది ప్రమోట్ అవుతుంది. గోల్డ్ సిల్వరు దాని ముందుకు వస్తాయి అసెట్ క్లాస్లో, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కొంచెం ఈక్విటీలో ఏదైనా బుక్ లాస్ అయినప్పుడు ఇది బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంత పర్సంటేజ్ అటు మార్చుకొని మళ్ళీ మార్కెట్ తిరిగినప్పుడు
అది కూడా ఇటు మార్చుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, డెట్లో పెట్టుకుంటారు. డెట్లో 8% 9% వస్తుంది. అంటే మన గోల్డ్ అవసరార్థం అనుకున్నప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ప్రకారం చేయొచ్చు. అప్పుడు అంటే ఎవరి ప్లానింగ్, ఇండివిజువల్ ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అసెస్మెంట్ చేసి మీ అనలిస్ట్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే టోటల్ అసెస్మెంట్ చేస్తారు. వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, అవన్నీ చూసుకున్న తర్వాత ఏ ప్లాన్ సెట్ అవుతుంది, సపోజ్ ఏది సూటబుల్ అవుతుందో. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సపోజ్ మీరు ఒక ఇల్లు కొన్నారు, 1.5 కోటి అనుకోండి. ఇవాళ 1.5 కోటి లేదు, ఇల్లు రావట్లేదు. 1.5 కోటి అనుకోండి, ఒక 50 లక్షలు డౌన్ పేమెంట్ చేశారు. మీరు ఒక 40,000 50,000 ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు. దానికి కాను ఒక 5,000 పైన అనుకోండి, 55,000 ఇన్స్టాల్మెంట్ అనుకోండి. 50,000 లోన్ అమౌంట్ పంపిస్తారు, 5,000 సిప్ పంపిస్తారు. ఈ 20 years 25 years పెట్టుకున్నప్పుడు మీరు ఏదైతే లోన్కి వెళ్ళారో ఆ లోన్ అమౌంట్ వెనక్కి వస్తుంది, ఇల్లు మనకు ఫ్రీగా వస్తుంది బికాస్ ఆఫ్ ఎస్ఐపి. అది సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఇండివిజువల్గా వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ ఎలా ఉంటాయో, ఏది సూట్ అవుతుందో చూసి సరైన గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనం అందిపుచ్చుకోవాలి. రైట్ టైంలో రైట్ డిసిషన్, రైట్ యాక్షన్ తీసుకోవాలి. మీలో ఎవరు కోటీశ్వర్లో చెప్తారు, రైట్ టైంలో రైట్ డెసిషన్. నిజంగా ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం చూజీగా ఉండాలి. ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు కొనకుండా త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మన సేఫ్ జోన్లో ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్టడీ చేయాలి. ఎవరైనా స్టడీ చేసి మంచిగా ఉన్నప్పుడు, మనకు అనుభవం వచ్చినప్పుడు ఎవరు అవసరం లేదు. మనకు అనుభవం వచ్చేదాకా కొంతమందిని నమ్మాలి. నమ్మి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచిదని ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.